మహిళా శవాల మీద అత్యాచారాలకు పాల్పడుతున్నారు. అక్కడ ఏవైనా శవాలు దొరికినా కూడా వాటిని మావోయిస్టు శవాలని చెప్తున్నారు. రీసెంట్గా కూడా పోలీసులు 12 మందిని చంపినారు. అందరూ కూడా ఆదివాసీ బిడ్డలే. కేవలం ఆధార్ కార్డు వాళ్ళకి ఆ సమయంలో లేకపోవటం వల్ల మాత్రమే మీరు నక్సలైట్లు, మీరు మావోయిస్టులు అని వాళ్ళ మీద ముద్ర వేసి వాళ్ళని అరెస్ట్ చేసింది. ఇట్లా పోలీసు వాళ్ళకి నక్సలైట్లకి జరుగుతున్న ఈ యుద్ధంలో ఆదివాసీ బిడ్డలు ప్రాణాలు కోల్పోతూ ఉంటే దానికి ఏమాత్రమూ బాధ్యత వహించట్లేదు కేంద్ర ప్రభుత్వం. ఎందుకంటే ఇది ప్లాన్డ్గా జరుగుతున్న ఎన్కౌంటర్లు కాబట్టి. నిజానికి అవి ఎన్కౌంటర్లు అనాలా, లేకపోతే అడవుల్ని అమ్ముకునే ప్రాసెస్లో ఆడబిడ్డల్ని, ఆదివాసీ బిడ్డల్ని పొట్టున పెట్టుకుంటున్నారనాలా? నిజానికి ప్రభుత్వానికి ఉన్న అతి దారుణమైన, నిర్లజ్జపూరితమైన స్వార్థం వల్ల ఈరోజు అక్కడున్న పౌరులు వాళ్ళకు రాజ్యాంగం కల్పించిన హక్కులను, స్వేచ్ఛను కోల్పోవలసి వస్తుంది. ఎందుకంటే ఇది నిజంగా వాళ్ళ స్వేచ్ఛకి ఆటంకమని ఇంత గట్టిగా మనం ఎందుకు మాట్లాడుకోవాలి? ఎందుకు ఈ దండకారణ్యంలో జరుగుతున్న మారణ హోమాన్ని మనమంతా కూడా నిరసించాలి, ప్రతిఘటించాలి? అంటే ఆదివాసీ బిడ్డలు ఆల్రెడీ అక్కడుండి అడవిని కాపాడుతున్నారు, రక్షిస్తున్నారు వాళ్ళదైన శైలిలో, వాళ్ళదైన సంస్కృతిలో. అట్లాంటి వాళ్ళు ఉన్నంతకాలం అడవిని కాజేయలేమని కేంద్ర ప్రభుత్వం పెడుతున్న ప్రత్యేక బలగాలు ప్రతి 2 కిలోమీటర్లకు ఒక దగ్గర క్యాంపు నిర్వహిస్తున్నారు. అయితే ఇప్పుడు ఆ క్యాంపులన్నీ కూడా గ్రామాల్లోకి వచ్చి చొరబడ్డాయి. ప్రతి చిన్న చిన్న కుగ్రామాల్లో కూడా అంగన్వాడీ కేంద్రం చూసుకుంటే, అంగన్వాడీ కేంద్రం నుంచి పబ్లిక్ హెల్త్ కేర్ సెంటర్స్ చిన్న చిన్నవి ఉంటాయి కదా, వాటి వరకు, లేదంటే ప్రభుత్వ భవనాలకు సంబంధించి ఏ చిన్న భవనం ఉన్నా కూడా అక్కడ క్యాంపింగ్ ఏర్పాటు చేసి అక్కడి నుంచి సామాన్య ప్రజానికాన్ని మానిటర్ చేస్తూ ఎప్పుడు సిసి కెమెరాలు, డ్రోన్లు అని చెప్తూ వాళ్ళ పర్సనల్ జీవితాలకు, వాళ్ళ సామాజిక స్వేచ్ఛకు భంగం కలిగిస్తున్నారు పోలీసులు. 4 నెలలలో 120 మంది ఆదివాసీ బిడ్డలు ప్రాణాలు కోల్పోయారంటే మనకి ఆశ్చర్యం వేస్తుంది. ఇది నిజంగా ప్రజాస్వామిక భారతదేశమే కదా? మన దేశానికి సంబంధించిన వనరులను కాపాడుతున్న ప్రాసెస్లో ఆ బిడ్డల మీదనే రివర్స్లో దాడులు జరిగి నక్సలైట్లని ఒక ముద్ర వేసి వాళ్ళని చంపడం ఎంతవరకు సమంజసం? అయితే నక్సలైట్లు, పోలీసులు మధ్య జరిగిన ఏదైతే దాడి లేదంటే యుద్ధం ఉందో అందులో కూడా 1-2 నక్సలైట్ల శవాలు దొరికినప్పటికీ వాళ్ళు కూడా నిరాయుధులుగా ఉన్నారు. ఈ విషయాన్ని మనం గమనించాలి. అంటే అక్కడ నక్సలైట్లు ఏదో చేయాలి, లేదంటే ప్రభుత్వానికి ఏదైనా ఆటంకం కలిగించాలనే ఆలోచనతో లేకపోయినప్పటికీ కూడా ఉన్న 1-2 నక్సలైట్లని పొట్టన పెట్టుకోవడంతో పాటు తునికాకు సేకరణకు వచ్చిన సామాన్య ప్రజల్ని చంపేయటం, ఆ ప్రాసెస్లో చిన్న చిన్న పిల్లలుంటే వాళ్ళకి కూడా ప్రాణ నష్టం కలుగజేయడం అనేది నిజంగా నీచమైన పని. దీనికి కేంద్రమే వెనుక ఉండి వీళ్ళని ముందుకు నడిపించడం అనేది ఇంకా దరిద్రమైన విషయం. గత కొంతకాలంగా చూసుకున్నట్టయితే ఆదివాసీ బిడ్డలకి ఇట్లా ప్రాణాలని కోల్పోవడం మాత్రమే కాదు, కేంద్ర ప్రభుత్వం వల్ల ఎదురవుతున్న మరో అతిపెద్ద సమస్య ఏంటంటే దాదాపు 10,000 మంది ఆదివాసుల్ని మన కేంద్ర ప్రభుత్వం అరెస్ట్ చేసింది. అనవసరంగా, ఎటువంటి ఆధారాలు లేకుండా, కేవలం ఆధార్ కార్డు వాళ్ళకి ఆ సమయంలో లేకపోవటం వల్ల మాత్రమే మీరు నక్సలైట్లు, మీరు మావోయిస్టులు అని వాళ్ళ మీద ముద్ర వేసి వాళ్ళని అరెస్ట్ చేసింది. అట్లా 10,000 మంది యువత, 10,000 మంది ఆదివాసీ బిడ్డల్ని అరెస్ట్ చేసినప్పుడు నిజంగా అడవుల రేపటి భవిష్యత్ ఎట్లా ఉంటుందని మనం ఆలోచిస్తే, మనందరికీ తెలుసు మన భారతదేశంలో ఉన్న ఖనిజ సంపద అంతా కూడా అడవుల్లోనే కేంద్రీకృతమై ఉంది. మెల్లమెల్లగా ఒక్కో అడవి ఇట్లా మాయమవుతూ ఉన్నప్పుడు మనకి భవిష్యత్ ఎక్కడుంటుంది? మనం చూసుకున్నట్టయితే గత 10 ఏళ్లలో కూడా ఎన్నో హెక్టార్ల మేరకు అడవి అనేది అంతరించిపోయింది. అడవి అనేది మైదాన భూమిగా మారింది. అక్కడ ఇప్పుడంతా వ్యాపారమే నడుస్తుంది. ఆ వ్యాపారంలో ఫనంగా ఉన్నదేంటి? మన ప్రాణాలు, ఆదివాసుల జీవితాలు.